సంగం డైరీ డీవీసీ ఆసుపత్రి అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మద్దతుగా నిలిచారు. తండ్రి వీరయ్య చౌదరి మరణంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినట్లుగా ధూళిపల్లె నరేంద్ర కుమార్ తెలిపారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే సంగం డైరీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినట్టుగా తెలిపారు. గత ప్రభుత్వం తనను సంగం డైరీని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఏసీబీ అధికారులతో నెల రోజుల పాటు తనిఖీలు చేయించింది అని ఆరోపించారు. ఇక సంగం డైరీకి 16 సంవత్సరాలతో పాటు ఇతరుల చైర్మన్లుగా పనిచేసినప్పటికీ తను బాధ్యతలు చేపట్టిన తర్వాతే కుట్రలు మొదలయ్యాయి అని అన్నారు. నమ్ముకున్న ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినందువల్లే నరేంద్ర ఈ స్థాయికి వచ్చారు అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం నరేంద్రపై కేసులు పెట్టి అరెస్టు చేయించినా కానీ ఒక్క తప్పు కూడా నిరూపించలేకపోయింది అని అన్నారు. ఇక రాజకీయాలలో అన్ని విమర్శలను తట్టుకొని నిలబడగలిగితేనే వారు ప్రజా జీవితంలో కొనసాగుతారు అని దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చేసే పనిని చిత్తశుద్ధి, సంకల్ప బలంతో ఉంటే ఎలాంటి విమర్శలు పట్టించుకోకుండా అవసరం లేదు అని అన్నారు. రైతుల పట్ల ప్రేమ, ఆలోచన ధూళిపల్లె వీరయ్య చౌదరిలో కనిపించావి అని ఒకసారి గుర్తు చేశారు. రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా రాజకీయాల్లో అన్నిటినీ తట్టుకోగలిగిన వాళ్ళే నిజమైనటువంటి ప్రజా సేవకులుగా నిలబడతారు. దానికి ఇవాళ చెప్పాలి అని అంటే మొదటగా ఇటు కేశవ్, అటు నరేంద్ర మధ్యలో నేను వీళ్ళిద్దరికన్నా ఒక 10 సంవత్సరాల ముందు రాజకీయాల్లోకి వచ్చాను. తండ్రులతో రాజకీయాలు చేసి కొడుకులతో ఇవాళ సహచర్యం చేస్తూ ఉన్నా. మా రాజమ్మ గారు, రాజక్క, ఆమె రాజకీయాలు ఇవాళ అన్నీ వస్తున్నామంటే అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని సమర్థవంతమైనటువంటి పాలనలో సేవకులుగా నిలబడుతున్నాం. కాబట్టి సమాజంలో అనేక మార్పులు వచ్చినా, అనేక ప్రభుత్వాలు ఏర్పడుతున్నా అందులో అగ్రభాగాన నిలబడి మీలాంటి వాళ్ళ ముందు ఈ స్థాయిలో నిలబడి మాట్లాడగలుగుతున్నా. చేసే కార్యంలో చిత్తశుద్ధి, సంకల్ప బలం ఉన్నప్పుడు మనల్ని ఎంతమంది ఏమన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మా ఆరాధ్య దైవం స్వర్గీయ వీరయ్య చౌదరి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ హాస్పిటల్ నిర్మాణం, ఎందుకంటే సంగం డైరీ అనేది 1977లో స్థాపించబడింది. 48 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సంగం డైరీకి ఉంది, ఒక చరిత్ర ఉంది. మరి మేము పిల్లలుగా ఉన్నప్పటి నుండి చాలామంది అడుగుతారు సంగం డైరీ ఏంటంటే, సంగం డైరీకి మా కుటుంబానికి ఉంది ఎమోషనల్ బాండింగ్. అది ఎందుకంటే చిన్నప్పటి నుండి ఈ మా తండ్రి గారు సుదీర్ఘకాలం చైర్మన్గా చేశారు కాబట్టి ఈ సంగం డైరీలో పిల్లలప్పటి నుంచి తిరగటం కానీ, మేము ఈ ప్రాంతంలో కార్యక్రమాలు చూడటం కానీ, వీటన్నిటి వల్ల మాకు ఎంతో అవినాభావ సంబంధం ఈ డైరీతో ఏర్పడింది అని నేను నమ్ముతా. ఎందుకంటే డీలిమిటేషన్ అప్పుడు ఆయన మరణించిన ప్రాంతం కూడా నా నియోజకవర్గంలోకే వచ్చింది. అది ఎమోషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ బాండేజ్ ఉండటం వలన చేబ్రోల్ మండలంలో యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోతే డీలిమిటేషన్లో చేబ్రోల్ మండలం వచ్చి మా పొన్నూరులో కలిసింది. అంటే ఇది ఎందుకు ఏంటి అంటే మనకు కొన్నిటికి సమాధానాలు దొరకవు. అలాగే వారు చనిపోయిన తర్వాత కొద్ది కాలం నేను చైర్మన్గా చేశా. అంటే అసలు అప్పుడు నాకైతే రాజకీయాలతో సంబంధం లేదు. చాలామంది మా కుటుంబంలో ఏంటంటే అసలు రాజకీయాల్లోకి రాకూడదనేది మా అమ్మ ఆలోచన. కాకపోతే ఏంటంటే ఆ రోజున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలి అనేది చాలామంది మా తండ్రి గారితో అసోసియేషన్ అయిన చాలామంది అభిమానులు వారు కోరటం. రెండోది ఏంటంటే అప్పుడు మేమంతా కుర్రాళ్ళం కాబట్టి 24-25 ఏళ్ళకి ఎవరన్నా కాదంటే ఇది ఎందుకు చేయకూడదు, ఎందుకు అవ్వకూడదు అనే పట్టుదల మాలో ఎక్కువ ఉండేది. అప్పుడు మా రామనారాయణ రెడ్డి గారు నరేంద్ర గారి తండ్రితోటి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన,
ఆర్ఎండ్బి మంత్రిగా రామనారాయణ రెడ్డి గారు సుదీర్ఘకాలం ఒక 7-8 సార్లు అప్పట్లోనే ఈ నియోజకవర్గానికి రావటం, తిరగటం, కలిసి అన్ని ప్రోగ్రాంలు పెట్టుకుని తిరిగేటువంటి వ్యక్తులైతే మా 30 సంవత్సరాల్లో నేను నరేంద్ర గారు రాజకీయాల్లో కలిసి పయనం చేసినటువంటి వ్యక్తులం. ఈ సందర్భంగా ఇక్కడ కలుసుకోవడం, అందరం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలతో ప్రభావితమైన వ్యక్తులే. ఒక రాజకీయ కుటుంబం నుంచి నేను వచ్చిన, రామనారాయణ రెడ్డి గారు వచ్చిన, నరేంద్ర గారు వచ్చిన, నందమూరి తారక రామారావు గారి ఆలోచనలతోటి, ఆయన ఆశీర్వచనాలతోటి రాజకీయాల్లోకి ఎదిగినటువంటి వాళ్ళం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. ఆస్తుల్ని వారసత్వంగా తీసుకొని రాలేదు మేము రాజకీయాల్లోకి. తండ్రుల ఆలోచనల్ని, తండ్రుల ఆశయాల్ని వారసత్వంగా తీసుకొని వచ్చాం. నమ్మినటువంటి నియోజకవర్గాన్ని